కుటుంబంపై కూడా పడింది. కరీంనగర్ జిల్లాలో ఎండ వడదెబ్బకు కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కోళ్ల పరిశ్రమల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. నిన్నటి వరకు బర్డ్ ఫ్లూతో నష్టాలు వచ్చాయని, ఇప్పుడు ఎండలతో కష్టాల్లో కూరుకుపోయామని వాపోతున్నారు. జిల్లాలో పౌల్ట్రీ రైతుల కష్టాలపై మా ప్రతినిధి ప్రవీణ్ స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యం లోపల జిల్లా నిప్పుల కొలమిని తలపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటిపోయాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా లోపల ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీవనం నరకప్రాయంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము కరీంనగర్ శివార్లలోని బొమ్మకల్లోని ఒక పౌల్ట్రీ ఫామ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ళని ఎండ వేడిమి నుండి రక్షించడం ఇక్కడ యజమానులకి ఒక ఛాలెంజింగ్ వ్యవహారంగా మారిందని చెప్పవచ్చు. ప్రతిరోజు అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యం లోపల వందల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పెద్ద సంఖ్యలో కోళ్లు మరణిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో యజమానులు ఉన్నారు. ఈ కోళ్లను సంరక్షించేందుకు వారు అనేక రకాల చర్యలను తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎండలకి కోళ్ళకి సంబంధించి బరువు సరిగా తూగకపోవడం, అదే సందర్భం లోపల గుడ్లకి సంబంధించిన విషయంలో కూడా దిగుబడి లోపల చాలా వ్యత్యాసం ఉంటుందని వారు చెప్తున్నారు. 24 గంటలు ఫామ్ చల్లగా ఉండేందుకు వారు స్ప్రింక్లర్లను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. స్ప్రింక్లర్లతో ప్రతి నిమిషం ఈ కోళ్లపైన స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతూ ఉష్ణోగ్రతలని స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా కోళ్ల ఫామ్కి సంబంధించిన ఒక కేర్ టేకర్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కోళ్ల ఫామ్లలో పరిస్థితి ఎట్లా ఉంది? ఎండలకి కోళ్లు బాగా చచ్చిపోతున్నాయి అంటున్నారు. ఏంటి పరిస్థితి, ఇక్కడ ఏం జరుగుతుంది? అవును సార్, కోళ్లు చనిపోతున్నాయి బాగానే. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఉంది కదా, ఎండలు బాగున్నాయి. ఈసారి బాగానే చనిపోతున్నాయి కోళ్లు. దానా కూడా వేస్ట్ అయిపోతుంది, నీళ్లు కొడుతున్నాం. రోజు ఎన్ని కోళ్లు చచ్చిపోతున్నాయి? రోజు 30-40 కోళ్లు చచ్చిపోతున్నాయి. ఫస్ట్ రోజు 130 చచ్చిపోయినాయి. అంతకుముందు 50, అంతకుముందు 70 ఇట్లా చనిపోయినాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి కోళ్లు? వేడికి సార్, వేడికి చనిపోతున్నాయి. బాగా వేడి, ఇంకా కష్టం బాగా అవుతుంది లేబర్లకు కూడా. ఎలాంటి కష్టాలు అవుతున్నాయి లేబర్లకు? ఇప్పుడు 4 గంటల వరకు పని అయిపోతుండే ఇంతకుముందు. ఇప్పుడు రాత్రి 8-9 అవుతుంది సార్. రాత్రి 8-9 చేసేవారికి 9-10 అవుతుంది. పనుకునే వరకు 12 అవుతుందండి అన్నం తినేసి. అంటే కోళ్ళ ఫామ్లలో ఈ ఎండ వేడిమి నేపథ్యం లోపల వాటి సంరక్షణ చర్యలకి ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుందని ఇక్కడ కోళ్ళ ఫామ్ల కేర్ టేకర్ ప్రస్తుతం మన చెప్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటుగా మరో వ్యక్తి కోళ్ళ ఫామ్లో పనిచేసే మరో యువకుడు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది కోళ్ళ ఫామ్ల పరిస్థితి? ఎట్లా ఉంది? వేడి ఉంది, ఎండలు బాగా కొడుతున్నాయి, కోళ్ళు చచ్చిపోతున్నాయి, నీళ్ళు పెడుతున్నాం. ఒకప్పుడు ఎండాకాలంలో మేము బయటకు వెళ్ళేది, ఇప్పుడు ఎండలకు 24 గంటలు ఇక్కడనే ఉంటున్నాం. అయినా కోళ్ళు నీళ్లు కొట్టినా దాన పెట్టినా బతుకులు బాగా ఇబ్బంది అవుతుంది. బయట మాకు వేరే షాప్ ఉంది, కోళ్ళు తీసుకుపోతాం ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు తీసుకొని జాలు వేసినా కూడా 5 నిమిషాలు 10 నిమిషాల కోళ్ళు చనిపోతున్నాయి. బాగా ఎండలు ఎక్కువ వల్ల కోళ్ళు బాగా చనిపోతున్నాయి. బాగా ఇబ్బంది ఉంది, బాగా నష్టం జరుగుతుంది. ఎట్లా ఉంది ఈ వేసవి లోపల పరిస్థితి? ఎట్లా ఉంది? కోళ్ళకు సంబంధించి చాలా చనిపోతున్నాయని చెప్తున్నారు. ఎండ వేడిమి ప్రభావమేనా, ఇంకేదైనా కారణాలు? ఎండ వేడి ప్రభావం, ఎందుకంటే ఇది 47% కన్నా ఎక్కువ ఉన్నది వేడి. దానికోసం కోళ్ళకు స్ప్రే కొట్టినా కానీ ఇది ఎక్కువ శాతం చచ్చిపోతున్నాయి. గుళ్ళు కూడా కొంచెం చిన్నగత్తున్నాయి. ఈ వేడి బాగా కోళ్ళు కూడా మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు, కోళ్ళు రోజుకు ఒక లెక్క లేకుండా చచ్చిపోతున్నాయి. ఇక వేడి ప్రభావం వల్ల గుళ్ళు కూడా చిన్నగత్తున్నాయి. దానికోసం మీరు కూడా చూడొచ్చు, గుళ్ళు కూడా సైజు చూడొచ్చు, చిన్న ఉన్నాయి. ఆ గుడ్లు కూడా కోళ్ళు కూడా అక్కడ చూడొచ్చు, బయట కూడా ఉన్నాయి. ఆ చచ్చిపోయిన ఈ సైజు గుడ్లు ఉన్నాయి, ఈ చిన్న సైజు గుడ్డు ఉన్నది. ఈ సైజు చూడండి, ఇంతకుముందు పెద్ద గుడ్డు సైజు కొంచెం పెద్దగా ఉండే. ఇప్పుడు ఈ మొత్తం ఇది వేడి ప్రభావమే ఇది. దానికోసమే మీరు వేరే ఫామ్లో కూడా చూడొచ్చు. ఈ వేడి ఎక్కడైనా చూడండి, బయట కూడా మనుషులే చచ్చిపోతారు ఎండకు. కోళ్ళు కూడా అట్లానే మనుషులు ఎక్కడ చచ్చిపోతారు. అట్లా ఏదైతే బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇప్పటికే తాము చాలా నష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చింది. గతం లోపల నెల క్రితం తమ యొక్క బిజినెస్ కి బర్డ్ ఫ్లూ యొక్క ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యం లోపల చాలా ఈ మధ్యనే లాస్ కి గురయ్యాము. ఈ సందర్భం లోపల మళ్ళీ వచ్చిన ఈ ఎండలతో తమ యొక్క జీవనాలు, తమ యొక్క పెట్టుబడులు వెళ్ళని పరిస్థితి ఉందని వారు చెప్తున్నారు. మొత్తం మీద ఇది కరీంనగర్ జిల్లా లోపల ఎండ వేడిమి యొక్క పరిస్థితి. కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్. ఎండ తీవ్రత వడద